వ్యవసాయ పెట్టుబడి సాయం కింద చెక్కులు అందుకోవాలంటే రైతులకు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు ఉండాల్సిందే. గ్రామ సభలకు వాటిని తీసుకొచ్చే రైతులకే చెక్కులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి చెక్కును పట్టాదారుడికి అందజేయనున్నారు. ఇకపై రైతుల తరపున ఇతరులు వచ్చి చెక్కు తీసుకోవడానికి వీల్లేదు. రైతు అనారోగ్యం పాలైన, అంగవైకల్యం కలిగి ఉన్న అధికారులే వారి ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తారు. రైతు బంధు పథకం అమలు మార్గదర్శకాల్లో ఈ మేరకు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి విడుదల చేశారు. రైతు బంధు పథకం విధి విధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 2018-19 ఖరీఫ్ నుంచి చెక్కుల ద్వారా ఎకరానికి 2 పంటలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 20 నుంచే రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ సమయంలోనే రైతు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు. గ్రామ సభల్లో ఏఈఓ, వీఆర్ఓలు రైతులను గుర్తించాల్సి ఉంటుంది. చెక్కులను సమగ్రంగా పరిశీలించిన తర్వాత బ్యాంకులు రైతులకు నగదును అందజేస్తాయి. కొత్త పాసు పుస్తకం రాని రైతులకు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డుల సమాచారం మేరకు పాసు పుస్తకం మొదటి పేజీని ప్రింట్ తీసి కలెక్టర్ లేదా తహసీల్దార్ సంతకంతో అధికారులే అందజేస్తారు. దాన్ని రైతులు గ్రామ సభల్లో ఇస్తే సరిపోతుంది. ప్రతి చెక్కును పట్టాదారుడికి అందజేయనున్నారు. వారి తరపున ఇతరులు వచ్చి చెక్కు తీసుకునే అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఏదైతే ఉన్నదో, ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని అన్నారు. గత సంవత్సరం నుంచి వ్యవసాయ శాఖ సర్వే చేసింది. దాంతోపాటు రెవెన్యూ శాఖ కూడా వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్ ప్రక్షాళన చేసి ప్యూరిఫికేషన్ అనేది చేయడం అనేది జరిగింది. అసలైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కించడం జరిగింది. ఓనర్షిప్ ఎవరైతే ఉంటారో 1Bలో ఎవరిదైతే పేరు వస్తుందో దానికి ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 19వ తారీఖు ఏప్రిల్ 19, 2018 నుంచి కార్యక్రమం ఇనాగ్రేషన్ చేసిన తర్వాత 20వ తారీఖు నుంచి రెవెన్యూ గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ అనేది జరుగుతున్నది. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి గ్రామంలో ప్రతి ఒక్క రైతుకు చెక్కులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ నుంచి, వ్యవసాయ శాఖ రికార్డ్స్ నుంచి తీసుకొని మనకు ఎంతమంది అయితే 1Bలో ఉన్నారో లేకపోతే పట్టేదారులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల పేర్లు అందరికీ కూడా ఎంతైతే వాళ్ళ పేరు మీద భూమి ఉన్నదో ఎకరానికి 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎంత భూమి ఉన్నా భూమి లిమిట్ అనేది ఇప్పటివరకు ఏం పెట్టలేదు గవర్నమెంట్. కాబట్టి అందరికీ కూడా 4,000 రూపాయలు ఒక ఎకరానికి చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. 20వ తారీఖు తర్వాత మేము మా షెడ్యూల్ ఏదైతే గవర్నమెంట్ తరఫున వచ్చిన తర్వాత మా డిస్టిక్ది కూడా షెడ్యూల్ తయారు చేసుకొని, మా వరంగల్ అర్బన్ డివిజన్ది తయారు చేసుకొని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, రెవెన్యూ గ్రామానికి షెడ్యూల్ తయారు చేసుకొని గ్రామ సభలు పెట్టి అక్కడ ప్రతి ఒక్క రైతుకు మనం 4,000 రూపాయలు అనేది చెక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్కులు ఏవైతే ఉంటున్నాయో ఆర్డర్లీ చెక్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా చెక్ ఎవరైతే పేరు మీద ఉంటుందో వారి పేరుని వారే క్యాష్ చేసుకునే అవకాశాలు దానిలో ఉంటుంది. వేరే వాళ్ళకు ఒకవేళ తప్పిపోయి కూడా పొరపాటున వాళ్ళ చేతిలో పడ్డా కానీ వేరే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి వీలు లేకుండా ఆర్డర్లీ చెక్స్ ఇస్తున్నాము. బ్యాంకర్స్ది కూడా బాధ్యత ఏదైతే ఉన్నదో, చెక్ ఎవరి పేరు ఉన్నది వాళ్ళు అవునా కాదా అని ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాతనే 4,000 రూపాయలు కూడా ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. గ్రామ సభల్లో పంపిణీ కాకుండా మిగిలిపోయిన చెక్కులు సంబంధిత రైతుల జాబితాను ప్రత్యేకంగా రూపొందిస్తారు. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్ సంయుక్త ఆమోదంతో వాటిని నెల రోజుల్లోగా మళ్లీ రైతులకు అందజేయాల్సి ఉంటుంది. అయినా పంపిణీ కాని చెక్కులుంటే వాటిని వెనక్కి పంపిస్తారు. రైతులు 3 నెలల్లో చెక్కుల నుంచి నగదును తీసుకోవాలి. ఒకవేళ వాటి కాలపరిమితి ముగిసిపోతే గడువు పెంచే బాధ్యత రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్కు కల్పించారు. చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులకు రైతు పేరు, వయసు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్తో పాటుగా వారి కుల కేటగిరీతో కూడిన రిజిస్టర్ను అందజేస్తారు. ఏఈఓలు దానిపై చెక్కు అందుకున్న రైతుల సంతకం లేదా వేలిముద్రను తీసుకుంటారు. రైతు బంధు పథకం కింద అన్నదాతలకు అందజేసే పెట్టుబడి చెక్కుల పంపిణీ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారులు ఈ ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయిలో రైతు బంధు పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఆ శాఖ కమిషనర్ కన్వీనర్గా ఉంటారు. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ, ఎస్ఎల్బిసి కన్వీనర్, ఎన్ఐసి రాష్ట్ర సమాచార అధికారి సభ్యులుగా ఉంటారు. ఆదాయంతో కానీ దేంతో కూడా లిమిటేషన్స్ అనేది ఏమీ లేదు. వాళ్ళ పేరు మీద భూమి ఉండాలి, వాళ్ళు కాస్త చేసుకుంటూ ఉండాలి అనేది ఇంతకుముందే జీవోస్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో రైతు సమన్వయ సమితులు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతి గ్రామానికి 15 మంది సభ్యులు కూడా దాంట్లో ఉన్నారు. మండల్ కమిటీ ఏదైనా డిస్ప్యూట్ వస్తే మండల్ కమిటీలో కూడా అక్కడ 24 మందితోని మండల్ కమిటీ ఉంటుంది. 24 మెంబర్స్తోని జిల్లా కమిటీ ఉన్నది. స్టేట్లో మనకు స్టేట్ కమిటీ ఏదైతే ఉన్నదో ఇటువంటివి ఉన్నాయి. గ్రామంలో ఏదైనా చిన్న ఏదైనా ఉంటే కూడా గ్రామ సమన్వయ సమితి ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆధ్వర్యంలో మీ వ్యవసాయ శాఖ కలిసి నేరుగా రైతుకే చెక్కులు అనేది అందించడం జరుగుతుంది. ఒక చెక్కుపై గరిష్టంగా 49,990 రూపాయలు మాత్రమే ఇస్తారు. అంతకు మించితే మరో చెక్కునిస్తారు. రైతు బంధు పథకం కోసం ప్రత్యేకంగా పోర్టల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రోజువారీ చెక్కుల పంపిణీ సమాచారం ఉంటుంది. ఎంతమందికి చెక్కులిచ్చారు, ఎంత సొమ్ము తీసుకున్నారన్న సమాచారం ఉంటుంది. అయితే సీఎంఓ, వ్యవసాయ మంత్రి, కలెక్టర్లు, ఇతర అధికారులు మాత్రమే చూసేలా వారి పేర్లతో యూజర్ ఐడీలు సిద్ధం చేశారు. సాధారణ ప్రజలకు ఇవి అందుబాటులో ఉండవు. ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మండల, ఏడీఏ డివిజన్, జిల్లా స్థాయిలో వీటిని కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల విభాగం ఉంటుంది. ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.